హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము శ్రీశైలం వెళ్తున్నాం. యాక్చువల్ గా కార్తీక మాసంలో వెళ్ళాలి అనుకున్నాం, కానీ అప్పుడు వీలవ్వలేదు. సో ధనుర్మాసంలో వెళ్దామని డిసైడ్ అయ్యాం. మనకి వెళ్లే దారిలో దిండి ప్రాజెక్ట్ వస్తుంది. చూడడానికి చాలా పీస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. శ్రీశైలం ఘాట్ రోడ్ డ్రైవ్ అయితే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా శ్రీశైలం ట్రిప్ ఒక డివోషనల్ వైబ్ తో స్టార్ట్ అయింది. ఘాట్ రోడ్స్ వల్ల హనీకి కొంచెం హెడేక్ వచ్చింది. సో కాఫీ కోసం ఆగాము. ఒక సిప్ తాగేసి, ఇంకా నీకోసమే, నువ్వే తాగు అని కాఫీ గ్లాస్ నాకు ఇచ్చేసింది. లాస్ట్ లో నా కోసం బఠానీలు, పక్కనే ఫ్రెష్లీ ఫ్రైడ్ పీనట్, ఇంకా గోల్డెన్ ఫింగర్స్ తీసుకుంది. అవి తింటుంటే చిన్నప్పుడు స్కూల్లో తిన్న రోజులు గుర్తొచ్చాయి తెలుసా. ఆల్మోస్ట్ శ్రీశైలం రీచ్ అయ్యాము. డామ్ దగ్గరలో ఉన్న హిల్ టాప్ మురుగవాణి రెస్టారెంట్ లో లంచ్ కి ఆగాము. హనీ పుల్కా అండ్ పప్పు అండ్ నేను కర్డ్ రైస్ తిన్నాము. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కాటేజెస్ విత్ వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి. ప్లేస్ అయితే సూపర్. నేచర్ లవర్స్ కి పర్ఫెక్ట్ స్పాట్. వీకెండ్ లో అలా సరదాగా నేచర్ ని ఎంజాయ్ చేయాలి అంటే డెఫినెట్ గా ఈ ప్లేస్ కి రావచ్చు. రావి చెట్టు ఆకుల్లో దీపాలు వెలిగిస్తే మంచిది అంటారు. సో కొన్ని ఆకులు పిక్ చేసుకుని టెంపుల్ కి స్టార్ట్ అయిపోయాం. ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ కూడా జరిగిందండోయ్. అదేంటో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.